గవర్నమెంట్ జాబ్స్. మన దేశంలో గవర్నమెంట్ జాబ్స్కి ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు కదా. గత 8 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే 7,22,000 మందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి వచ్చాయి. దీనికోసం అప్లై చేసింది 22 కోట్ల మంది. అంటే ఒక పోస్ట్ కోసం 305 మంది పోటీ పడ్డారు. ఆ రేంజ్లో మన దేశంలో డిమాండ్ అయితే ఉంది కదా. సో ఈ ప్రభుత్వాలు, అది మేబీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అసలు ఎన్ని జాబ్స్కి నోటిఫికేషన్స్ పడ్డాయి, ఎన్ని జాబ్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేనైతే ఈ వీడియోలో ప్రాక్టికల్గా మీకైతే చూపిస్తా. అదేవిధంగా అసలు ప్రెజెంట్ ఎన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి, ఎన్ని జాబ్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి అంతా చూపిస్తా. సో దీనికోసమే స్పెషల్గా వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ప్రెజెంట్ ఎన్ని నోటిఫికేషన్స్ పడ్డాయి, ఎన్ని జాబ్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి, ఆ జాబ్స్కి ఎంత జీతం, ఎక్కడ, అదంతా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీకామ్ కంప్లీట్ చేశారు, బీకామ్ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఓపెన్లో ఉన్నాయి ప్రెజెంట్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్లో జాబ్ కావాలి, గవర్నమెంట్ జాబ్. సో మెడికల్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఈ విధంగా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా ఫిల్టర్ చేయాలి, ఆ వెబ్సైట్ ఏంటి, అంతా ప్రాక్టికల్గా చూద్దాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. సో ఓపెన్ చేస్తున్న ఆల్ గవర్నమెంట్ జాబ్స్ .in ఇది వెబ్సైట్. క్లిక్ చేసా. ఫస్ట్ వన్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్. ఓకేనా, క్లిక్. ఇది వెబ్సైట్. ఈరోజు ఈ వీడియోని రికార్డ్ చేస్తున్న టైంలో 226 నోటిఫికేషన్స్ ఓపెన్లో ఉన్నాయి. అర్థమైందా? 226 నోటిఫికేషన్స్ పడ్డాయి ఈరోజు ఈ టైంలో. మేబీ మీరు చూస్తున్న టైంలో మారవచ్చు. అదేవిధంగా టోటల్గా జాబ్స్ 63,909, 63,000 జాబ్స్కి ఓపెనింగ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఒక నోటిఫికేషన్లో మేబీ 10,000 జాబ్స్ పడవచ్చు, లేదా ఒక నోటిఫికేషన్లో ఒక జాబే పడవచ్చు. ఈ విధంగా 226 నోటిఫికేషన్లకి 63,000 జాబ్స్ ప్రెజెంట్ ఓపెన్లో ఉన్నాయి. ఏ విధంగా చూడాలి కావాలంటే ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఫిల్టర్. చూడండి, మెడికల్, ఇంజనీరింగ్, లా, ఫినాన్స్, నర్స్, ఫార్మసీ, డెంటల్, ఏవియేషన్ ఎన్నో ఉన్నాయి. నేవల్, హోటల్ మేనేజ్మెంట్, స్పోర్ట్స్, ఎక్సెట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెడికల్లో జాబ్ కావాలి, మెడికల్ క్లిక్, ఫిల్టర్ అయిపోయింది. సో డౌన్ యాడ్స్ ఉంటాయి చూసుకోండి, ఇవన్నీ యాడ్స్. సో ఈ ఫస్ట్ 2 కూడా యాడ్స్ అనమాట, స్పాన్సర్డ్. గమనించండి, డౌన్. ఇవి అసలైన జాబ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ HAL అనగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, గవర్నమెంట్ది. సో ఇది బెంగళూరులో ఉంది. వీళ్ళకి కావాల్సిన జాబు విజిటింగ్ కన్సల్టెంట్. ఓకేనా, విజిటింగ్ అప్పుడప్పుడు వచ్చి చూసుకోవాలి. సో అప్పుడప్పుడు వచ్చేది కాబట్టి జీతం తక్కువ ఉంటుంది. ఎంత? 7,000. ఓకేనా, డౌన్. ఎన్ని పోస్టులు? ఒకటే వేకెన్సీ ఇక్కడ ఉంది. సో ఏజ్ 65 కన్నా తక్కువ ఉండాలి. ఓకేనా, అదేవిధంగా డౌన్. ఇది అఫీషియల్ నోటిఫికేషన్ ప్లస్ అప్లికేషన్ ఫామ్ చెప్పాను కదా. సో క్లిక్. ఇది అఫీషియల్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్, ఇది ఇక్కడ ఉంది. సో ఈ విధంగా మనమైతే చూసుకోవచ్చు అనమాట, అంతా చదువుకోవచ్చు. ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫోటో అతికించి అంతా ఫిలప్ చేసి మనమైతే ఈ అడ్రస్కి పంపాలి. వాళ్ళే ఇచ్చారు, ఇది అడ్రస్. ఓకేనా, దీనికి మనమైతే పంపాలి. ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ ఏవియేషన్ కావాలి, క్లిక్, చూసుకోవచ్చు. ఇవన్నీ జాబ్స్ అనమాట. ఓకేనా, ఏవియేషన్ జాబ్స్, HAL. సో బ్యాక్. ఇది ఒక ప్రాసెస్. బాగానే చెప్తున్నారు, బెంగళూరు అంట, కర్ణాటక అంట, లేకపోతే ఢిల్లీ అంట, అదంతా మాకు ఎందుకండి, మాది ఏపీలో జాబ్స్ కావాలి అంటే ఏపీ, క్లిక్. సో డౌన్. ఇవి ఏపీ జాబ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్ గోదావరి, నేషనల్ హెల్త్ మిషన్, క్లిక్. సో ఎన్ని ఉన్నాయి జాబ్స్?
డౌన్, ఇన్ని ఉన్నాయి, టోటల్గా చాలా ఉన్నాయి. సో 10th వాళ్ళకి, ఎంబీబీఎస్ వాళ్ళకి అందరికీ జాబ్స్ అయితే ఉన్నాయి. మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏజు అంతా ఇచ్చారన్నమాట. ఓకేనా. సో లాస్ట్ డే 7th జూలై, ఈరోజు ఇప్పుడు రికార్డ్ చేస్తూ ఉన్న ఈరోజు లాస్ట్, దాన్ని కూడా మనమైతే చూసుకోవాలి ఎప్పుడు లాస్ట్. సో ఈరోజు 7th కాబట్టి ఇంకా చూపిస్తూ ఉంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ క్లిక్, ఇదన్నమాట ప్రభుత్వానికి నోటిఫికేషన్ ఇది. సో టోటల్గా 61 జాబ్స్ అనమాట. ఇందులో చాలా వాకిన్ ఉన్నాయి. వాకిన్ వాళ్ళే అడ్రస్ అయితే ఇచ్చారనమాట. ఆ అడ్రస్కి మనం ఆ రోజు వెళ్ళాలి. ఓకేనా. ఇదిగోండి నోటిఫికేషన్ జూలై 1 రిలీజ్ అయింది. అదేవిధంగా అప్లికేషన్స్ వచ్చేసి 3వ తారీఖు నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు. 25th వచ్చేసి ఇంటర్వ్యూ అనమాట. ఈ విధంగా మనమైతే చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాక్, ఇది ఏపీ. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు కూడా ఇక్కడే సింపుల్గా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, బాగానే చెప్తున్నారు అక్కడ ఉంది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసి, మేము 10th చదివాం, ఉంటుందా? ఎస్, 10th వాళ్ళకి తక్కువ జీతం ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ క్వాలిఫికేషన్ బీఎస్సీ, బీసీఏ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ ఆ విధంగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th చదివారు, జాబ్స్ ఉంటాయా? 10th వాళ్ళకి జీతం తక్కువ, అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంట, చీఫ్ డేటా ఆఫీసర్ అంట. ఓకే, బాగానే ఉన్నాయి. సో 35 to 55 మిడిల్లో ఉండాలి. అండ్ డౌన్ జీతం 25,000 నుంచి 35,000. ఓకేనా. సో లాస్ట్ డే 15th లోపు మనమైతే అప్లై చేసుకోవాలి జిహెచ్ఎంసి. సో ఇది అఫీషియల్ నోటిఫికేషన్, జిహెచ్ఎంసిది వాళ్ళే అఫీషియల్గా రిలీజ్ చేశారనమాట. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ ఇక్కడే ఉంది, అప్లికేషన్ ఫామ్, లేదా అప్లై ఆన్లైన్, డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే లింక్ ఇచ్చారు ఈ వెబ్సైట్ వాళ్ళు. సో ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీ సమాచారాన్ని ఇస్తే వాళ్ళే కాల్ చేస్తారు, లేకపోతే మనమే వెళ్ళాలి. చదవండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందులో క్లియర్గా ఉంది. అదేవిధంగా చెప్పాను కదా, ఎగ్జాంపుల్గా మీరు 10th చదివారు. సో 10th వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉన్నాయో ఎలా ఫిల్టర్ చేయాలి? ఇదిగోండి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లిక్. సో ఇలా మనమైతే ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. చూడండి 10th వాళ్ళకి జాబ్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో ఎంత జీతం చూద్దాం సరదాగా. ఫారెస్ట్ కదా, 10th కదా, చూడండి 15,000. 10th కాబట్టి ఓన్లీ 15,000 అనమాట. సో అదేవిధంగా బీటెక్ వాళ్ళు ఇక్కడే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇగో బీటెక్ క్లిక్. సో ఇలా మీరైతే సింపుల్గా అప్లై చేసుకోండి. ఈ వెబ్సైట్లో కాదు నేను చెప్తుంది, ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవడానికి లేదు, వీళ్ళు లింక్స్ అనేవి ఇస్తున్నారు. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆ అఫీషియల్ వెబ్సైట్, లేకపోతే వాళ్ళ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫాము డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ఫిలప్ చేసి వాళ్ళు పోస్ట్లో పంపమంటే పోస్ట్లో పంపండి, లేకపోతే దాన్ని ఫిలప్ చేసి డైరెక్ట్గా రండి అంటే వెళ్ళండి. అంతేగాని ఇవి థర్డ్ పార్టీ వెబ్సైట్స్, వీళ్ళు ఈ వెబ్సైట్ వాళ్ళు డబ్బులు అడిగితే ఇవ్వకండి. ఓకేనా. సో గమనించండి, ఇది పెయిడ్ ప్రమోషను కాదు, ఏది కాదు, మీకోసం. సో ఏమో 1,00,000 మంది చూస్తే ఒకరు అప్లై చేసినా ఆ ఒక్కరికి రావచ్చేమో, ఎవరికి తెలుసు. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాని ప్రకారంగా అప్లై చేసుకోండి. ఓకేనా. మీకు దేనిలో అయితే నాలెడ్జ్ ఉందో దా ఫీల్డ్లో మాత్రమే అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఇలాంటి సమాచారం కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద కామెంట్స్లో ఇచ్చా. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ముఖ్యంగా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. అండ్ వీలైతే స్టేటస్ని పెట్టుకోండి. ఇంతవరకు ఈ వీడియోని చూసినట్లయితే కామెంట్లో చెప్పండి, అవును చూసాం ఇంతవరకు అని చెప్పి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే ఆ కామెంట్స్ చదివే టైంలో. సో ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీడమ్ యాప్లో 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్, మ్యూచువల్ ఫండ్ కోర్స్, ఆర్డి కోర్స్, పీపీఎఫ్ కోర్స్, ఇలా ప్రతి దానిపైన కోర్స్ ఉంది. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా సక్సెస్ అయ్యారో వాళ్ళ ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళ తోటకెళ్ళి A to Z షూట్ చేస్తాం. ఆ రైతన్న మనకి A to Z నేర్పిస్తారన్నమాట. అదేవిధంగా బిజినెస్,
ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఎవరైతే హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఎడ్యుజెట్ నేర్పిస్తారనమాట. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో కోర్సులు జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ $399 అంతే. $399 అంటే చాలా తక్కువ, అది కూడా లైఫ్ లాంగ్ వ్యాలిడిటీతో ఈ కోర్సులు మనకైతే వస్తాయి. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి చెప్తారు. ఓకేనా, కంప్లీట్ నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.